హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీధర్ జ్యోతి వ్లాగ్స్. మనం ఈ వీడియోలో బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాంలండి. ఇందులోనికి నేను బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవన్నీ తీసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ దాల్చిన చెక్క, సాజీరా, తర్వాత లవంగాలు, మిరియాలు, ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఒక 5 ఉల్లిపాయలు, నెక్స్ట్ ఒక క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ అనేది ఆప్షనల్ అండి, అవసరం వేస్తే వేయచ్చు, లేకపోతే అవసరం లేదు. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇదంతా బాగా మగ్గనించాలన్నమాట. ఇది బ్రౌన్ కలర్లోకి మారేలా చూడాలన్నమాట. అప్పుడు టేస్టీగా ఉంటుంది బగారా రైస్ అనేది. నార్మల్గా అయితే కొంచెం పచ్చివాసనలాగా అనిపిస్తుంది. తర్వాత ఇందులో ఒక 4 బిర్యానీ ఆకులు వేసాను. ఇందులోకి నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడకుండా జస్ట్ సింపుల్ స్టైల్లో నేను బగారా రైస్ని చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా కుదిరింది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. ఇది ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి ఇంకేమీ ఇందులో యాడ్ చేయను. కాబట్టి 3 స్పూన్స్ అనేది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే దీని పచ్చివాసన అనేది వస్తే బాగోదు కాబట్టి ఆ వాసనంతా పోయేటంతవరకు దాన్ని మగ్గనించాలి. నెక్స్ట్ బిర్యానీ రైస్ ఉంటుంది కదా, బిర్యానీ రైస్ని ఒక అరగంట ముందుగానే నానబెట్టుకున్నాను. అంటే మనం తీసుకున్న రైస్ని బట్టి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని అరగంట ముందు నానబెట్టి ఉంచాను. నీట్గా వాష్ చేసుకొని అరగంట ముందు నానబెట్టి ఉంచాను, వాటర్ అంతా తీసేసి. నెక్స్ట్ ఏంటంటే 3 గ్లాసెస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ అనేది వేయాలి. అంటే ఒకదానికి 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ అలా వేయాలన్నమాట. నెక్స్ట్ బిర్యానీ మసాలా వేసుకున్నాను అనమాట. బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్స్ అలా వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత చూసారా, నెక్స్ట్ ఇందులోకి పుదీనా ఆకులని ఒక కట్ట తీసుకున్నాను. బిర్యానీ మొత్తానికి ఒక కట్ట తీసుకున్నాను అనమాట, చిన్నది. అది ఒకసారికి వేసకుండా కొంచెంగా నేను యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 6 గ్లాసెస్ వాటర్ అన్నాను కదా, 6 గ్లాసెస్ వాటర్ని వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, దాంతో వేసాను. నెక్స్ట్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను, బట్ అవి సరిపోదు, తర్వాత అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటానని చెప్పేసి 2 స్పూన్స్ వేసాను. నెక్స్ట్ జీడిపప్పు ముందుగానే వేసేసుకోవచ్చు, కానీ నేను మర్చిపోవడం వల్ల మళ్ళీ తర్వాత వేసి చూపించాను అనమాట. చూసారు కదా ఎంత నీట్గా బాయిల్ అయిపోయింది చక్కగా. ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకొని మరీ ఎక్కువసార్లు కలిపితే అది ఆల్రెడీ నానబెట్టి ఉంచాం కదా, అది ముక్కలుగా అయిపోతుంది. జస్ట్ మొత్తం రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా ఒక సైడ్ నుంచి కలిపేసుకొని మూత పెట్టుకొని దీని మీద ఏదైనా బరువైంది వెయిట్ పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఫ్లేవర్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఇంతవరకు నా ఛానల్ చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగనే హైప్ బటన్ ఉంటుంది, మీకు నచ్చితే హైప్ చేయండి. చూసారు కదా ఎంత విడిగా వచ్చిందో, జస్ట్ మధ్యలో మూత తీసి చూశాను. ఇందులోకి నేను కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటాను. కావాలంటే మీరు జీడిపప్పు కూడా లైట్గా ఫ్రై చేసుకొని జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు ఎంత చక్కగా విడిగా చాలా నీట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నేను చేసింది మీకు నచ్చిందా లేదా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.